లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ రోజుల్లో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మేము ఫేమస్ అవ్వాలి, మాకు ఫేమ్ రావాలి అని. ఈ ఈ మధ్య కాలంలోనైతే మనకి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తూ దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్ అకౌంట్స్‌లలో కానీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి వెబ్ సీరీస్‌లలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పేరు వచ్చిన తరువాత వారి ప్రవర్తనలో వక్రబుద్ధి అనేదైతే బయటపడుతుంది. తాజాగానైతే ప్రసాద్ బెహ్రా పైన కేస్ అనేదైతే లైంగిక వేధింపుల కేసు అనేదైతే నమోదైంది. సో, ఈ ఫేమ్ వచ్చిన వెంటనే ఎందుకిలా చేస్తున్నారు? ఇది ఒకటే కాకుండా మనం ముందు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకి ఈ యూట్యూబ్ ఫేమ్ వచ్చిన వాళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలానే చేస్తున్నారు. సో, అసలు వీటి వెనకాలున్న కారణాలేంటి? వీరు ఇలా ఎందుకు చేస్తున్నారన్నది ప్రస్తుతం మనతో చిట్టిబాబు గారున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటిది అననంటే మేము పేరు. ఫేమ్ అవ్వాలి, అదే. మాకు ఫేమ్ రావాలి అని కోరుకుంటున్నారు. ఐడెంటిటీ సో, అసలు ఈ క్రైసిస్. ఐడెంటిటీ వెనకాల పరిగెట్టే కాన్సెప్ట్ ఏంటంటారు? ఐడెంటిటీ క్రైసిస్ అమ్మా. వాడు నలుగురిలో నేను పాపులర్‌గా అవ్వాలి. నలుగురిలో తెలియాలి. ఏ విధంగా అయినా సరే, మంచిగా అయినా సరే, రాంగ్ అయినా సరే. ఫస్ట్ మై నేమ్ షుడ్ బి పాపులర్ అనగానే అందరికి తెలియాలి. ఇదొక క్రేజు. ఇదొక యూట్యూబ్స్, సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కడికి అది వాడేదు, వాడు చూడు, వాడు ఎంత పాపులర్, వాడు చేసే ఏంటి, వాడి గురించి అందరికీ తెలుసు. అంటే జబర్దస్త్‌కి పిలుస్తారు. ఇక్కడ ఏమనంటే జబర్దస్త్‌కి ఎంట్రీ ఇక్కడ నువ్వు పాపులర్ అవటం. సోషల్ మీడియాలోను వీటి ద్వారా నువ్వు పాపులర్ అయితే జబర్దస్త్‌కి ఎంట్రీ. జబర్దస్త్‌కి ఎంట్రీ ఇస్తే గెలుస్తావో గెలవో ముందు డబ్బులు. డబ్బులు జబర్దస్త్ కంటెస్టెంట్ కదా పేరు పబ్లిసిటీ. ఈ ఒక క్రేజ్ మొదలైంది ఈ మధ్య కాలంలో. చూడండి లాస్ట్ టైం జబర్దస్త్ ఎంట్రీ అందరూ ఈ యూట్యూబ్లో నుంచి సోషల్ మీడియా పాపులర్ అయిన వాళ్ళే. మామూలు ఇతర సర్కిల్ నుంచి ఎవరు లేరు. గతంలో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే సమాజంలోంచి పికప్ చేసేవారు. ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు, ఒక్కొక్క రంగంలో విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పికప్ చేసి నడిపారు. ఇప్పుడు అలా కాదు. యూట్యూబుల్లో ఎవడైతే పాపులర్ అవుతున్నాడో, ఎవరైతే బూతులోనే ఇంకోటని పాపులర్ అయిన వాడిని పిలుస్తున్నారు. మొత్తం క్రింజ్ కాన్సెప్ట్ ఉన్న ప్రతి ఒక్కరినైతే ఇట్లా తీసుకొని ఫేమస్ చేయడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ క్రేజ్ మొదలైంది. మనం ఇలా చేస్తే మొన్న కూడా వాడు భాష కిషోర్ భాషను వాడు అమ్మాయి విషయంలో వాడు అల్లరి చేసాడు, వెళ్ళాడు. నా వారం రోజులు ఉన్నాడు, వచ్చాడు. హర్ష సాయి. హర్ష సాయి కాదు, వాడు మా అమ్మాయి ఆ, లావణ్య విషయంలో శేఖర్ భాష. శేఖర్ భాష అందుకోసం దిగిపోయాడు. వెళ్ళి ఒక్కొక్క ఛానల్ అడిగి నన్ను పెట్టండి, నేను మగవాళ్ళ తరపున మాట్లాడతాను. వాడు ఛానల్స్కి ఏమో కాంట్రవర్సీ. ఆడవాళ్ళ తరపున మాట్లాడు, మగవాళ్ళ తరపున మాట్లాడు లేరు కదా. సో మాట్లాడతాను పిలుచుకున్నారు. హడావిడి చేశాడు, అల్లరి చేశాడు. బిగ్ బాస్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చేసాడు, అయిపోయింది. వారం రోజులు డబ్బులు వచ్చి ఇప్పుడు మళ్ళీ కలపడ్డు. వీళ్ళు అందుకే కేవలం ఎక్కడో పాపులర్ అయితే మనకు ఏదో అవకాశం వస్తుందని ఎదురు చూడడం తప్పితే ఇంకోటి కాదు. అది బ్యాడ్ టెంపర్మెంట్. యూ వాంట్ టు బికమ్ పాపులర్, నథింగ్. నాకు పేరు రావాలి, 10 మందిలో నా పేరు పాపులర్ అవ్వాలి కోరుకుంటంలో తప్పు లేదు. అది ప్రతి మనిషి కోరుకోవచ్చు. ఆ కోరుకుంటంలో తప్పు లేదు. కానీ దాన్ని సాధించడంలో వెళ్ళే మార్గం వక్ర మార్గాలు అవ్వకూడదు. మంచి మార్గంలో వెళ్ళి సాధించు, బ్యూటిఫుల్. అది చేయట్లా. ఈ బూతులు రీల్స్ చేయటము, డబుల్ మీనింగ్ రీల్స్ చేయటము, తద్వారా పాపులర్ అవటం. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, వీడు పాపులర్. ఇప్పుడు రేపు అరెస్ట్ అయ్యాడు కదా, రేపు 14 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతారు కదా, ఇక మొదలెడతాడు పాపులర్. వీడికి ఇంటర్వ్యూలు, వీడి మీద బయటికి రాగానే ఇంటర్వ్యూలు మన ఛానల్స్ అన్ని వరుసగా ఇంటర్వ్యూలు పెడతారు. ఇక వాడు పాపులర్, నెక్స్ట్ ఎంట్రీ. అంటే ఇప్పుడు అంటే జనరల్ గా ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు దాదాపుగా 2-3 వెబ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. సో అంటే ఆ వెబ్ సిరీస్ తీసినప్పుడు కూడా లేని ప్రాబ్లం ఇప్పుడు సడన్ గా ఇప్పుడే ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది? చెప్తున్న విషయం ప్రకారం అంటే ఇంతకు ముందు కూడా చేశాడు. చేస్తే వారిని ఇస్తే సారీ చెప్పాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. అప్పుడు గొడవ చేస్తే సారీ చెప్పేశాడు కదా అని మళ్ళీ అనుకుంటే ఇప్పుడు కూడా చేశాడు. ఇప్పుడు ఇందులో ఒకటి ఉందమ్మా, నేను ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ అమ్మాయిలు, ఆడపిల్లలు తప్పుగా అనుకోబాక, ఆడపిల్లలు కూడా చాలా ఈ చట్టాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆడపిల్లలు అబ్బాయిలను ట్రాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. అబ్బాయి ట్రాప్ దొరకకపోతే వాడి మీద ఇలాంటి నిందలు కూడా వేస్తున్నారు. వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు అడిగిందే వాడు అబ్బాయి ఇవ్వలేదనుకో, చేయలేదనుకో, ఇమీడియట్గా నా చేయి పట్టుకున్నాడు, నా లైంగికం అని పెట్టేస్తాడు. ఈ అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడానికి ఏ సెక్షన్ లేదు.
ఒక అమ్మాయి నన్ను వేధిస్తుంది, ఒక అమ్మాయి నన్ను వెంటపడుతుంది, నన్ను ట్రాప్ చేస్తుంది, నేను కాదంటే గొడవ చేస్తుంది అని ఆ అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. సో ఎంత అంటే ఇప్పుడు అమ్మాయిలు అయినందు వలన ఇప్పుడు ఉన్న సెక్షన్స్ అయినా గానీ ఉన్న లాస్ అయినా కూడా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిస్యూజ్ బాగా జరుగుతుందన్న. అందుకని నేను ఈ చట్టం విషయంలో కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా సెక్షన్స్ పెట్టేసి అరెస్ట్ చేయడం చేయకండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి. అంటే దాని వెనకాల నిజం ఎంత నిజం ఉంది, ఎంత, ఎవరు అమ్మాయి నిజాలు కంప్లైంట్ చెప్తున్నారు నిజం ఏంటి ఏంటి అని. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నిజం తేలితే లోపల పెట్టండి. ఏమి తేలకుండానే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసి కంప్లైంట్ ప్రకారం సెక్షన్ 105 వేసి పారేసి ఆ సెక్షన్ల ప్రకారం కోర్టులోకి వెళ్తే ఆ సెక్షన్ల ప్రకారం కోర్టు ఇమీడియట్గా వారు అరెస్ట్ అంటుంది, 14 రోజులు రిమాండ్ అంటుంది. ఇలా చేయదు. ఇప్పుడు రేపు తప్పు కాదో తేలిద్ది అనుకమ్మ, అతను పోయిన ఇప్పుడు కాలాన్ని ఇవ్వగలరా మీరు వెనక్కి? ఈయన ఉన్నాడు జానీ మాస్టర్, ఆయనది తప్పు కాదు అని క్లియర్గా తెలిసిపోయింది. కానీ లోపల ఇచ్చారు కదా, పోక్సో అన్నారు. పోక్సోకి అసలు ఎంక్వైరీ చేశారా? పోక్సో కంటే ఆ అమ్మాయి 2018లోని 2017లోని జోడీ అసిస్టెంట్ జోడీ 2లో యాక్ట్ చేసింది. జోడీ 2లో యాక్ట్ చేస్తే 18 ఏళ్ళు నిండితేనే జోడీ 2లో చేయాలి. మరి 2017లో జోడీ 2లో చేసినప్పుడు అమ్మాయికి 18 ఏళ్ళు నిన్నట్టే కదా. ఆ అమ్మాయి మళ్ళీ 2019లో నన్ను రేప్ చేశాడు, నన్ను వాళ్ళ లైంగిక వేధింపులు చేశాడు, నా వయసు మైనర్ ఉంది. 19లో 2017లో 18 ఏళ్ళు అయితే 2019లో 17 ఏళ్ళు ఎట్లా అవుద్దమ్మా? సో ఇది ఏమి ఎంక్వైరీ చేయకుండా ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ వీళ్ళకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా, జోడీ 2కి ఇచ్చిన కరెక్టా, అదేమి ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేసింది. పోక్సో కేసు పెట్టేశారు. ఆ అమ్మాయి 1 year అయింది ఈ కేసు పెట్టడానికి. 1 year ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ లేవు, ఏమి ఎంక్వైరీ లేదు. అమ్మాయి ఇది వద్దు అంటున్నాను. ఒక అమ్మాయి అనగానే ఇమీడియట్గా టప్పు ఎంతవరకు నిజాలు తేల్చండి. ఇవాళ అమ్మాయిలు గత రోజులాగా కాదు. ఇవాళ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఈక్వల్గా వాళ్ళు ట్రాపింగ్లు చేస్తున్నారు. వాళ్ళు ఒక పొజిషన్ ఉన్నాడు, ఒక డబ్బు ఉన్నాడు అంటే ఒక పొజిషన్ ఒక డబ్బు ఉందంటే వాడిని ఎలా ట్రాప్ చేయాలి, ఎట్లా వాడిని మన వల్ల వేసుకోవాలని అమ్మాయిలు ట్రై చేస్తున్నారు. అందమైన అమ్మాయిని అబ్బాయిలు ఎట్లాగో డబ్బు విషయం ఉన్న డబ్బున్న అబ్బాయిని అమ్మాయిలు అట్లాగే. సో 2 జరుగుతున్నాయి కనుక ఇది ఎంతవరకు ఏదో తేల్చుకుని చెయ్యండి. అంతేగాని ఇలాగ ఎందుకంటే అబ్బాయికి కేసు లేదు. ఇప్పుడు నన్ను నా మీద ఒక సపోజ్ ఎవరన్నా ఒక అమ్మాయి మీరు కావాలి, మీతో ఉండాలి, మీతో ఉంటానని కోరి నేను వద్దు అంటున్నాను అనుకోండి, నా మీద కోపంతో ఆయన నన్ను లైంగిక వేధింపు చేశాడు అని కేసు పెడితే మీరు అరెస్ట్ చేసేస్తారా నన్ను? ఆ అమ్మాయి నిజమా అబద్ధమా, అమ్మాయి చెప్తుంది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా. అవి తేల్చకుండా చెయ్యొద్దు అని కోరుతున్నాను. సో అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోనే అది కూడా ఎక్కువ శాతంలో మగవారి పైన కేసులు నమోదవుతున్నాయి. అసలు ఎందుకు మరి కేసులు అనేది? మగవాడికి వేరే కేసు లేదు, మగవాడికి ఏ సెక్షన్ లేదు. నేను కేసు పెట్టాలనుకోమ్మా, నాకు లేదు ఆప్షన్. ఆడపిల్లకైతే ఆప్షన్ ఉంది, లైంగిక వేధింపు, పోక్సో చట్టం అని అన్నీ ఉన్నాయి. నాకేమీ లేదు. నేను అది ఈ అబ్బాయి నన్ను వెంటబడుతుంది, నా వెంటబడుతుంది, వద్దని ఇష్టపడలేదు, ఇబ్బంది పడుతుంది, ఇంట్లోకి వస్తుంది, నా మిస్సెస్ తోటి మాట్లాడుతాను, ఇబ్బంది పెడుతుంది అని నేను కేసు పెట్టాలని నాకు లేదు. అమ్మాయి అదే అమ్మాయి రివర్స్ కేసు పెట్టచ్చు. ఆయన నన్ను ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి ఎందుకు వెళ్ళి ఆయన రమ్మన్నాడు, భార్యతో ఎందుకు మాట్లాడు, భార్య నన్ను గెట్టడం వద్ద ఆయన ఇష్టపడుతున్నాడు, వీళ్ళు చెప్తే ఆధారాలు ఇవి చెప్పేయచ్చు. ఇట్లా జరుగుతున్నాయి. అందుకని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం మారాలి, చట్టంలో మార్పులు రావాలి. మొన్న ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు, చూశారు కదా ఇండియాలో, అతుల్ సూసైడ్ చేసుకున్నాడు. 21 పేజీలు 25 పేజీలు సూసైడ్ నోట్ రాసి అతను అడిగింది కూడా అదే, మాకు చట్టం ఏది. సో అంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు పెట్టే ఫేక్ కేసెస్ వల్ల ఇప్పుడు న్యాయంగా ఉన్న అబ్బాయిలకి కూడా న్యాయం జరగట్లేదు. సో చట్టంకి కళ్ళే కాదు చెవులు కూడా ఉండాలంటున్నా. కళ్ళు మాత్రమే కాకుండా చెవులు కూడా ఉండాలి. చెవులు కూడా వినాలి, అదర్ వర్షన్ ఏంటి కూడా వినాలి, అదర్ వర్షన్ ఏంటి కూడా చూడాలి. చూసి అరెస్ట్ చేయండి, తప్పైతే అరెస్ట్ చేయండి, దాని గురించి నో డౌట్. అరెస్ట్ చేయకూడదు అని అంటారు. కాకపోతే ఇందులో జానీ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ మీరు ఇది కరెక్ట్ కేసు కాదు, రేపు చట్టం తేలిపోతుంది కోర్టులో తెలిపి ఈ లోపల ఆయన అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన ప్రెసిడెంట్గా డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి పోయింది, ఈ జైల్లో ఉన్నాడు, ఈ క్రెడిబిలిటీ పోయింది. ఇవన్నీ ఎవరిస్తారు మళ్ళీ? రేపు చట్టంలో ఆయన తప్పు కాదు తెలిసిపోయి నాకు ఎవరిస్తారు? ఇవ్వగలరా? ఎవరన్నా తిరిగి ఇవ్వగలరా? అందుకని అంటున్నాను, తిరిగి ఇవ్వలేరు. పోయే మర్యాదని, ఏర్పడిన అపవాదని, పోయే మర్యాదని,
పోయిన వాళ్ళ స్థానాన్ని టైం వాళ్ళ కీర్తి అన్ని టైము కూడా రిటర్న్ తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వలేరు. తీసుకొచ్చి ఇవ్వలేరు. కనుక దయచేసి ముందే ఇవన్నీ ఆలోచించి సక్సెస్ చేయాలి. ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వగానే టపాని వెళ్ళిపోయి పోక్సో చట్టం ఇంకో చట్టం 105 వేసేసి అది కరెక్ట్ కాదండి సార్. అది చట్టంలో మార్పులు రావాలి డెఫినెట్గా. ఈవెన్ పోలీసులు కూడా ఈ విషయంగా ఆలోచించాలి. సో అంటే ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రాను ఆ అమ్మాయి ఎవరైతే లైంగిక దాడికి గురైందో ఆ అమ్మాయిలో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరిది కరెక్ట్ అయి ఉంటుంది? అంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు ఫాల్స్ కేసెస్ పెట్టారు అనిపిస్తుంది? ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతాను, చిన్న లాజిక్ పాయింట్. అతను ఇది గతంలో కూడా చేశాడు, నేను అబ్జెక్ట్ చేస్తే సారీ చెప్పాడు అన్నాడు. మరి అసలు గతంలో అబ్జెక్ట్ చేసి నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ అతనితో వెళ్ళకూడదు కదా? అదే అడగబోతుంది. మళ్ళీ అతనితో ఎందుకు వెళ్ళావు? ఇదే ప్రశ్న అడగబోతున్నా నువ్వు అనేసావు. ఇప్పుడు అబ్జెక్ట్ చేశాడు, సారీ చెప్పాడు అన్నాడు. మళ్ళీ అతనితో ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తున్నావు? తీయాల్సి వెబ్ వచ్చింది. సిరీస్ ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇక్కడ తప్పెవరిది? నీది కదా, అమ్మాయి అబ్బాయి కదా. సో అంటే ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది, మళ్ళీ కలిసి అతనితో వెబ్ సిరీస్ వెబ్ చేయడం సిరీస్ వల్ల. చేసి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చి చేస్తాడో లేదో చూడటం అది రాంగ్. సో ఎన్ని పోలీసులు వాళ్ళు స్టడీ చేయాలి. స్టడీ చేయకుండా బ్లైండ్గా వెళ్ళిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మాయి కంప్లైంట్ అనగానే ఫట్ వేసేయమని, అది కరెక్ట్ కాదు అన్నారు. ఇవాళ అమ్మాయిలు ఏమి అంత ఇద్దరు ఉంటారు, మా అమ్మాయిలు అబ్బాయిల్లోనూ. అబ్బాయిల్లో ఒక ఆడపిల్ల అందాన్ని ఆస్వాదించి ఆరాధించేవాడు ఒకడైతే, అదే ఆడపిల్ల అందాన్ని అంగసౌష్ఠాన్ని అనుభవించాలని కోరుకునే మురగాడు ఒకడు ఉంటాడు. అలాగే ఆడపిల్లలు తన జీవితంలో సరైన వాడు కావాలి, సరైన వాడు మంచి క్యారెక్టర్ మంచి ఉంది అన్నవాడు తోటి పంచుకోవాలి జీవితాన్ని కోరుకునే ఆడపిల్ల ఒక పిల్ల అయితే, డబ్బున్న వాడిని పొజిషన్లో ఉన్నవాడిని ఎలాగైనా ట్రాప్ చేసి నాకు తెచ్చుకోవాలి, నేను సుఖంగా హై ఫైలో లైఫ్ లీడ్ చేయాలి, అందుకని వాడిని ఎలాగైనా మన దారిలోకి లాక్కోవాలని ట్రాపింగ్ గేమ్ ఆడే అమ్మాయిలు ఉన్నారు. సో ఆడ మగ ఉన్నంతకాలం, సృష్టిలో ఆడ మగ ఉన్నంతకాలం ఈ ఆడ మీద మగకి అట్రాక్షన్, మగకి ఆడ మీద అట్రాక్షన్ జరుగుతూనే ఉంటుందమ్మా. దీంట్లో తప్పు జరిగినప్పుడు ఎవరిది తప్పు ఎందువల్ల జరిగిందని విచక్షణతోటి, వివరణతోటి, విశ్లేషణతోటి, విచారణతోటి ముందుకెళ్ళాలి తప్పితే బ్లైండ్గా వెళ్ళొద్దు అని నా కోరిక. సో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రసాద్ బెహ్రాని చూసుకున్నట్టయితే ఇటు వెబ్ సిరీసే కాకుండా ఇటు ఇన్స్టాలో కూడా ఫేమస్ అయిపోతున్నాడు. అదే విధంగా కమిటీ కుర్రోళ్ళు మూవీలో కూడా చేశాడు. సో ఆ ఫేమ్ వచ్చినందువల్లనే ఇప్పుడు అతను ఫేమ్ ని డిఫేమ్ చేయడానికి ఈ కేసులు అనేవి బనాయించుంటారంటారా? లేదు, మా ఫేమ్ వచ్చింది కనుకే అతను రెండు రకాలుగా ఆలోచిద్దాం. ఆ ఫేమ్ వచ్చింది కనుక ఇక మనకి పొజిషన్ వచ్చేసింది, మనం ఏం చేసినా చెల్లుతుందని అతను అహం పెరిగి ఉండొచ్చు. అందువల్ల మనం ఫేమ్ వచ్చేది, మనం నిన్నటి దాకా మనం వెళ్తే ఎవడో పట్టించుకున్నాడు కాదు, ఈ మన పక్క వీధిలో కూడా మనం ఎవడో తెలియదు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సార్ అని మీరు దాంట్లో చేశారు కదా, దీని ఫోటో ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఈ ఆ ఈగో పెరిగి ఆ ఈగో మీద నేను పిలిస్తే రాదా, నా పొజిషన్ నేను పిలుస్తున్నా ఎందుకు అని ఈగో ఇతను అయ్యి ఉండొచ్చు. లేదు, ఆ అమ్మాయి వీడేదో పెరుగుతున్నాడు, నాతో పాటు ఉన్నవాడు నాతో పాటు చేస్తాడు, సడన్ గా వీడు నన్ను దాటుకుని వెళ్ళిపోయాడు నా పొజిషన్ కదా అని అమ్మాయి ఈగో అవి ఉండొచ్చు. అమ్మాయి ఈగో ఇదేనా అయ్యి ఉండొచ్చు దీంట్లో. సో ఎందుకు అంటే కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ మీట్ అయినప్పుడు ప్రసాద్ బెహ్రా ఏమన్నారు అని అంటే, ఇప్పుడు పెళ్లివారం అండి అని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాను, ఇదే లాస్ట్ సీజన్, ఇంకా లాస్ట్ ఎపిసోడ్, ఎందుకంటే నేను మూవీస్ లో బిజీగా ఉన్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ అమ్మాయి కావాలనే కేసు పెట్టింది అనుకోవచ్చా? అదే డెఫినెట్, ఎందుకంటే కంటిన్యూటీ అవ్వట్లేదు, ఈ వదిలి వెళ్ళిపోతున్నాడు. తనకేమో అతను ఉండటంతో సక్సెస్ అయింది, ఇప్పుడు ఇతను వెళ్ళిపోతే సక్సెస్ దెబ్బతింటదేమో కనుక ఇతను బ్లాక్ చేసి బ్లాక్మెయిల్ చేసి నోరు పూసుకుని చేయి. సినిమాలో ఇలా ఇదైతే సినిమాలో క్యారెక్టర్ వేషాలు పోతాయి, వేషాలు దెబ్బతింటాయి. అప్పుడు వేషాలు లేనప్పుడు సినిమాలో ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చి కూర్చుంటాడు కదా. సో ఇలాంటి బ్లాక్మెయిల్ స్ట్రాటజీ కూడా ఉంది. అందుకని నేను ఎవరు తప్పు అనేది నేను తీర విచారించినాకే, తమిళ్లో ఒక మాట ఉంది, కన్నాలు పార్తదుం పోయి కాదాలు కేటదుం పోయి తీర విచారింపదే మెయ్యి. అంటే కళ్ళారా చూసింది అబద్ధమే, చెవులారా విన్నదే అబద్ధమే, తీర విచారించిన తర్వాతే నిజం. అది ఆ విచారణ చేసి చేయాలంటున్నా. అంటారు కదా మన దాంట్లో కూడా, కళ్ళు ఒక్కొక్కసారి మనం చూసే కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. సో అంటే ఈ వీళ్ళల్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కేసులు ఎందువల్ల వస్తున్నాయి
అంటే జనరల్ గా ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కలిసే ట్రావెల్ చేస్తున్నారు. అవును. ఒక ఇలాంటి కేసు ఒకటి బయటికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా మనకి తెలియట్లేదు వీళ్ళ మధ్యలో ఇలా జరుగుతుంది అని చెప్పి. అంటే వాళ్ళకి మంచిగా ఉన్నన్ని రోజులు కలిసి ఉండి వాళ్ళకి అనుకున్నది జరగనప్పుడు ఇలా బయటకు ఇలా వచ్చి బయటకు కేసులు పెడుతున్నారు అనుకోవచ్చా? 100% అలాంటి ఆస్కారం 100% ఉంది. ఎన్నాళ్ళు కలిసి ఉంటాం, చేస్తూ ఉంటాం, అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనకి తేడాలు వచ్చినాయో ఈ వెపన్ వాడుతున్నారు అనే దానికి చాలా ఆస్కారం ఉంది. అనేక కేసులు అలాంటివి జరుగుతున్నాయి. నార్త్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ప్లస్ సినిమా సినిమాలోకి ఫేము, కొంచెం ఫేమ్ వచ్చిన వాడి మీద ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలా ఫేమ్ అలా దూసుకెళ్ళిపోయిన ఇక ఉండదు. ఆ బిగినింగ్లో ఉంటారు కదా, బిగినింగ్లో ఫేమ్ వచ్చిన వాడిని అంతవరకు వాళ్ళతో ఉన్నవాళ్ళు మనం దాటి ఎదుగుతున్నాడు అని ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లు 100% ఆస్కారం ఉంది. సో అంటే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా మనకి కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. సో ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అదంతా దాటుకొని ఇంత దూరం బయటకు వచ్చి ఇలా కేసులు బనాయించడం అంటే అది నిజంగా కావాల్సుకొని కేసులు పెడుతున్నట్ట, లేకపోతే అక్కడ వాళ్ళు నిజంగా సఫర్ అయ్యారు కాబట్టి ఇంత దూరం అక్కడ న్యాయం జరగక ఇటు వస్తున్నట్ట? అలా కదా, మన అక్కడ న్యాయం జరగక ఇది డబుల్ ఎడ్జెడ్గా ఉందమ్మా. ఎవరు తప్పు అని 2 రకాలు, ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో 2 రకాలు ఉన్నాయి. అక్కడ న్యాయం దొరక్క ఇక్కడ రావడం అనేది ఒక కారణం. ఈర్ష్య ద్వేషాలు వీడు పెరుగుతున్నాడని 2 ఉన్నాయి. సో ఎవరు ఇట్లా, అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నా మీకు, ఈ స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్న మాట ఏంటంటే, విచారణ చేసి అరెస్ట్ చేయండి. ఒక కంప్లైంట్ ఇవ్వగానే, ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వగానే టప్ తీసుకెళ్ళి లోపల వేసేయటం వద్దు. మీరు ఏం చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేసేప్పుడు అన్ని నిజాలు అన్నట్టు సెక్షన్స్ చేసేస్తున్నారు. సెక్షన్స్ చేసినా కోర్టు దగ్గర సబ్మిట్ చేస్తే కోర్టు ఆటోమేటిక్గా అరెస్ట్ అంటుంది. సో అంటే ఇప్పుడు విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఇది సాల్వ్ చేసుకోవడానికి కూడా ఒక అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ట్రై చేసి ఇప్పుడు మనకైతే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అక్కడ మనం మాట్లాడుకొని ఇది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బయటికి వచ్చి కేసులు పెడితేనే మేము అనుకుంది జరుగుతుంది అని చెప్పి బయటికి రావడం. ఈ కేసు ఇలాంటి జరిగిన నిజాయితీ ఉంటే అమ్మా, ఫిలిం ఛాంబర్ లో ఒక బాక్స్ ఉంది. ఫిలిం ఛాంబర్ లో బాక్స్ ఎప్పుడో పెట్టాం, 2018లోనే పెట్టాం బాక్స్. ఏమిటా బాక్స్, ఎవరైనా ఇలాంటి లైంగిక వేధింపులు ఉంటే సినిమాకి, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు సినిమా వాడు కనుక వేసుకోవచ్చు కేసు. ఎవరైనా ఇలాంటి వేధింపులు ఉంటే మీరు మీ డీటెయిల్స్ తోటి కంప్లైంట్ బాక్స్ లో వేయండి. మీ పేర్లు కూడా బయటికి రాకుండా మేము జాగ్రత్త పడతాం. ఎవరు వేసారు కంప్లైంట్, ఎవరి మీద వేసారు, ఎక్కడికి బయటికి రావు, మేము వెయ్యండి, మేము విచారించి తగిన పని యాక్షన్ తీసుకుంటామని పెట్టాం. మరి వీళ్ళు అక్కడ వేసుకోవచ్చు కదా, పోలీసుకి వెళ్ళటం ఎందుకు? అదే అంటే ఇప్పుడు అక్కడ వేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏదైతే ఫిలిం ఛాంబర్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని కాదు అని చెప్పి బయట పోలీసులను ఆశ్రయిస్తున్నారు అని అంటే వీళ్ళు అనుకునే ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి ఆ కారణంతో అంతే. ఇక్కడ వేస్తే అది సాల్వేషన్ అవుతుంది, లోపల జరిగిపోతుంది. తప్పు అతను బ్యాన్ చేయటమో ఏదో చేసేస్తారు. అలా వీళ్ళకి అది సరిపోదు. అదే అరెస్ట్ చేసి లోపల పెట్టించే కసి పెడితే గానీ మన దారిలోకి రాడు. అంటే సెటిల్మెంట్ అవుతుంది, వచ్చిన మనకు అమౌంట్ అన్న వస్తుంది, లేకపోతే మనతో ఇన్ని రోజులు కంటిన్యూ అవుతాడు. అది పోయి మార్కెట్ పోయి ఆర్టిస్ట్ గా పోయి 1 టైం సెటిల్మెంట్ వస్తాడు. ఇవన్నీ ఈ దురాలోచనలు, దుష్టాలోచనలతో కూడా జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. అదే విధంగా తాను తప్పు మోపబడినా కూడా దాన్ని ప్రూవ్ చేసుకోలేకనైతే కేసుల వల్ల జైలు పాలవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే అమ్మాయిలకి లాస్ అనేవి ఇవి అన్ని ఫేవర్ గా ఉండడం వల్ల తప్పు ఎవరిది అన్నది కూడా తేల్చుకోకుండానే ఇటు అరెస్ట్ చేసి కేసులు బనాయిస్తున్నారు. సో ఏదైనా కూడా మొత్తం విచారించిన తర్వాతే తప్పు ఎవరిదన్నది, ఇటు అబ్బాయిదైనా అటు అమ్మాయిదైనా కూడా ఎవరిది తప్పు అయితే వారిని శిక్షించాలని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.